ఛాంపియన్స్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది భారత్. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో ఆరంభంలో ఓపెనర్లు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, కోహ్లీ అవుట్ అవడంతో కష్టాల్లో పడింది భారత్. 15 పరుగుల దగ్గర గిల్ ను మ్యాట్ హెన్నీ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశారు. ఆ తర్వాత 22 పరుగులుగా రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేశాడు. ఇక జెమ్సన్ బౌలింగ్ లో విల్ యంగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోహిత్. 30 పరుగుల దగ్గర కోహ్లీ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం గ్రూప్ ఏలో టాపర్ గా నిలవనుంది. గ్రూప్ ఏలో టాప్ టీం గ్రూప్ బిలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో సెమీస్ లో ఢీకొట్టనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది భారత్. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో ఆరంభంలో ఓపెనర్లు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, కోహ్లీ అవుట్ అవడంతో కష్టాల్లో పడింది భారత్. 15 పరుగుల దగ్గర గిల్ ను మ్యాట్ హెన్నీ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశారు. ఆ తర్వాత 22 పరుగులతో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. జెమిసన్ బౌలింగ్ లో విల్ యంగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోహిత్. 30 పరుగుల దగ్గర కోహ్లీ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం గ్రూప్ ఏలో టాపర్ గా నిలవనుంది. గ్రూప్ ఏలో టాప్ టీం గ్రూప్ బిలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో సెమీస్ లో ఢీకొంటుంది. మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ప్రారంభంలోనే 3 మెయిన్ వికెట్లు కోల్పోయింది భారత్. అప్డేట్స్ ఏంటి? లీగ్ మ్యాచ్ లో చివరి మ్యాచ్ అటు భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చివరి మ్యాచ్ ఈ రోజు లీగ్ దశలో జరుగుతుంది. అది భారతదేశం అండ్ న్యూజిలాండ్ తో జరుగుతుంది. మొదటగా న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. సో 33.2 ఓవర్ల కంటే 30 పరుగులకే 3 వికెట్లు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఓపెనర్స్ అటు శుభమన్ గిల్ తర్వాత 2 పరుగులకే అవుట్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కేవలం 15 రన్నులకే అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇక 300 వన్డే ఆడుతున్నటువంటి కోహ్లీ ఈసారి ఖచ్చితంగా ఫామ్ లో ఉంటాడు. ఎందుకంటే గత మ్యాచ్ లో చూసాము, చాలా దూకుడుగా ఆడాడు. అటు పాకిస్తాన్ పైన సెంచరీ కూడా చేశాడు. సో అలాంటి కింగ్ కోహ్లీ అనే పేరున్నటువంటి కోహ్లీ కూడా ఈ రోజు 11 పరుగులకే అవుట్ అయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి కష్టాల్లో భారత్ ఉందని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ కనుక ఖచ్చితంగా గెలిస్తే సెమీస్ లో ఉన్నటువంటి ఏదైతే గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇక ఈ మ్యాచ్ కనుక టీమిండియా ఓడిపోతే సౌత్ ఆఫ్రికాతో సెమీఫైనల్లో తలపడనున్నాయని చెప్పొచ్చు. ఇక మొత్తానికైతే చాలా తక్కువ ఓవర్లలో తక్కువ పరుగులకే మంచి బ్యాట్స్మెన్స్, ఓపెనర్స్ అండ్ ఫస్ట్ డౌన్ దిగినటువంటి విరాట్ కోహ్లీ కూడా వికెట్లు కోల్పోవడం కొంత భారత్ కి, తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి అంటే మిడిల్ ఆర్డర్స్ పైన ఖచ్చితంగా ఇది ఒక ప్రెషర్ ఉంటుంది. ఇది ఇప్పుడు వచ్చేటువంటి బ్యాట్స్మెన్ మాత్రం ఖచ్చితంగా నిలకడగా చూసుకుంటూ ఆడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా తక్కువగా పరుగులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ స్కోర్ మినిమం ఆస్ట్రేలియా అంటే, ఎందుకంటే మొన్న ఇంగ్లాండ్ చేసినటువంటి భారీ స్కోర్ నే చేసినటువంటి ఆస్ట్రేలియా టీము కాబట్టి అంటే ఈ ఓవరాల్ గా ఈ జరిగినటువంటి ఈ ఐసీసీ ట్రోఫీలో చాలా వరకు కూడా అటు ఇంగ్లాండ్ చేసినటువంటి స్కోర్ ను కూడా ఆస్ట్రేలియా చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు జరిగేటువంటి న్యూజిలాండ్ మ్యాచ్ లో మాత్రం 300 ఎబోవ్ స్కోర్ చేస్తేనే తప్ప ఏదైతే ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా ఈ ఓటమికి చవిచూడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా దాదాపు ఇప్పటికే ఓవర్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి, చూసుకుంటూ ఆడాల్సినటువంటి పరిస్థితి. ఇక రోహిత్ శర్మ అవుతాడు, తర్వాత గిల్ అవుతాడు, కోహ్లీ అవుతాడు. ఇప్పుడు క్రీజ్ లో మనకు శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వచ్చాడు. అక్షర్ పటేల్ మనకు ఒక దశ చూస్తే మాత్రం అక్షర్ పటేల్ ఈ టైంలో రాడు, కానీ అక్షర్ పటేల్ ను దించారు. సో వీరి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే చాలా మనకి మొన్న రీసెంట్ గా జరిగినటువంటి మ్యాచ్ లో కూడా వీరికి అవకాశం కొంత చివరికి వచ్చింది. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా బాగానే ఆడతాడు, ఫామ్ లో ఉన్నాడు. ఇతను కూడా మిడిల్ ఆర్డర్ లో వచ్చాడు కాబట్టి ఇతను కూడా చూసుకుంటూ ఆడాల్సి ఉంటుంది. ఇక ఈ మొత్తానికి ఓవరాల్ గా ఈ మనం మొదటిగా టాస్ ఓడి కూడా ఈ టీమిండియా కూడా పూర్తిగా అటు పిచ్ పైన కూడా ఇప్పటికే అవగాహన కూడా ఉంది. ఎందుకంటే భారత్ మ్యాచ్లు అన్నీ కూడా అటు పాకిస్తాన్లో జరగకుండా హైబ్రిడ్ పద్ధతిలో ఇటు దుబాయ్ వేదికగా దుబాయ్లోనే జరుగుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ సెమీస్ కూడా దుబాయ్లోనే జరుగుతాయి. కాబట్టి ఈ పిచ్ పైన పూర్తిగా వారికి అవగాహన ఉంటుంది. అయినా కూడా ఈ న్యూజిలాండ్ బౌలర్ల దాటిని అయితే తట్టుకోలేకపోతున్నారు. సో వెంటనే ఇటు వికెట్లు కూడా కోల్పోతున్నారు. సో ఈరోజు ఖచ్చితంగా విరాట్ కోహ్లీ 300 వన్డే ఆడుతున్నాడు. అతను ఖచ్చితంగా ఫామ్లో ఉండి హాఫ్ సెంచరీ కానీ ఇంకా సెంచరీ కానీ చేసేటువంటి హోప్స్ కూడా అటు క్రికెట్ అభిమానులు పెట్టుకున్నారు. కానీ వెంటనే వికెట్లు కోల్పోవడం కొంత భారత్ క్రికెట్కి సంబంధించినటువంటి అభిమానుల్లో కొంత
ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. సో చూడాలి మరి ఈ మ్యాచ్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు క్రీజ్లో ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్ కానీ అక్షర్ పటేల్ కానీ నెక్స్ట్ వచ్చేటువంటి కేఎల్ రాహుల్ కానీ మిగతా బ్యాట్స్మెన్ ఖచ్చితంగా రాణించాల్సి ఉంటుంది. రాణిస్తేనే స్కోర్ ఎక్కువగా వెళ్ళి ఇటు న్యూజిలాండ్ ముందు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక లేనట్లయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఓడిపోతే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాతో ఆడాల్సి ఉంటుంది. సెమీస్లో గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియాతో ఆడాల్సినటువంటి ఉంది. సో మొత్తానికైతే మొదట్లోనే అంటే ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోవడం కొంత భారత్ టీంను మాత్రం కష్టాల్లో నెట్టిందని చెప్పొచ్చు శ్రవంతి.